మామిడి తురుము చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, నూనె, ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు, ధనియా, జీలకర్ర, వెల్లుల్లి, లవంగం, చెక్క వేసి చేసిన పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మామిడి తురుము, కొత్తిమీర, కరివేపాకు. మామిడి తురుము చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు, సరిపడంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కారం కూడా వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేప ముక్కలను కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పులుసుకి సరిపడినన్ని నీళ్లు పోసుకొని చేప ముక్కల్ని బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. చేప ముక్కలు ఉడికిని అనుకున్న తర్వాత ముందుగా మనం రెడీగా పెట్టుకున్న మామిడి తురుము వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న చేపల మసాలా అంటే ధనియా, జీలకర్ర, వెల్లుల్లి, లవంగం, చెక్క కలిపి చేసిన పౌడర్ వేయాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి కూరని అలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడి తురుము చేపల పులుసు రెడీ.